హాయ్ హలో అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ, పరమ గురుమండలి హనుమాన్ యొక్క చైతన్యము, అందరి యొక్క ఆశీస్సులతో చక్కగా మనము సీతాయనం బుక్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి దానిలో భాగంగా మనము చక్కగా ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నామంటే సీతామాత చక్కగా యుక్త వయసురాలైంది. మీనాక్షి కూడా తన తండ్రి చిన్నప్పుడు ఎటువంటి భావాలైతే తన మనసులో పెట్టుకొని బాధపడేదో, సీతామాత తన మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా హీల్ చేసిందనమాట. మీనాక్షి ఎంతో హ్యాపీగా ఉంది ఇప్పుడు పూర్తిగా. ఇప్పుడు మనము సోమ ఆగమనం గురించి చదువుకుందాము. మరి సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చిందట. ఆమె పేరు ఊర్మిళ. ఇప్పుడు సీత ఊర్మిళకు చిన్నాన్న కూతుళ్ళు ఇద్దరు కూడా ఉండేవారు. మరి వారు కూడా వీళ్ళతోనే, అంటే సీత ఊర్మిళ వాళ్ళ చిన్నాన్న పిల్లలు ఇద్దరు, మొత్తం నలుగురు. ఇప్పుడు వీళ్ళందరూ ఉండటం వల్ల ఆ రాజ్యం అంతా కూడా చక్కగా చిన్నపిల్లలతో నిండి ఉండేది. ఇప్పుడు సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి సోమ రాజప్రసాదంలో తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెను కూడా ఏమీ ప్రశ్నించకుండా పరిచారికగా తీసుకున్నారట. ఇప్పుడు ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలుగా మారింది. ఆమె కూడా మా రాణిని మాత అని పిలిచేదట. సోమ కూడా చాలా చక్కటి అందంతో, చాలా ఆకర్షణీయంగా, సీతలాగే ఎంతో ఎత్తుగా, అందంగా, చాలా అద్భుతంగా ఉండేదట. మరి తర్వాత సీతలాగే తయారయ్యి జుట్టుని ఎప్పుడు కూడా కప్పుకొని తన పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనైనా సరే చాలా ఈజీగా చేస్తూ ఉండదట. మరి సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటి అంటే ఆమె వినయము, సేవ, వివేకము వయసుని మించి ఉండేవట. దానికి తోడు ఆమె హుందాతనము కూడా. ఏంటి అంటే మీనాక్షి తండ్రిని గుర్తుకు తెచ్చేదట సోమను చూస్తే. ఆయనను తన గురించి తన కోసం ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ప్రతీదీ కూడా యజమాని కోసమే చేసే ఆదర్శ సేవకుడు అనుకునేది కదా మీనాక్షి తన తండ్రిని. సోమ కూడా ఆ విధంగానే ఉండేదట. సోమలో కూడా అవే లక్షణాలు ఉండేవి. మరి ఏ పని ఆమెకు నీచమైనది కాదు. అవసరమైన పనులు చేయటానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు వ్యక్తీకరించడానికి ముందే సోమకు, అంటే మాత లోపల ఆలోచన ఎలా ఉండేవో ఇవన్నీ కూడా సోమకు ముందే తెలిసిపోయినట్లుగా ఉండేదట. ఒక మిఠాయి కావాలనుకునేసరికి సోమ దాన్ని తయారు చేసి ఉంచేదట. మరి పూజకు పువ్వులు కావాలి అనుకుంటే కరెక్ట్గా పువ్వులు కోసి సిద్ధంగా ఉంచేదట. అలా కొన్ని రోజులు మాతకి ఇది అర్థమైపోయి తన కోరికలను సోమ పరిపూర్ణ శృతిలో ఉండటం వల్ల ఆశ్చర్యపోలేదట. సీతామాత కూడా ఆశ్చర్యపోవట్లేదు, ఏంటి ఇలా ఉందని. ఎందుకంటే ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలై అనేక విషయాల్లో ఆమె సలహాలు తీసుకునేదాన్ని మీనాక్షి కూడా. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయసులో ఉండేది, కానీ నేను సోమను సీతామాతకు స్వయముగా కొనసాగింపుగా భావించేదాన్ని. ఒకనొక రోజు బయట కూర్చొని సాయంత్రం పూజకు పూలమాల కడుతుంటే సోమ వచ్చి మాత నా వద్దకు వస్తుంది అన్నదట. హఠాత్తుగా ఆమె నన్ను కప్పి ఉంచినదేదో తొలగిస్తున్నట్లుగా అనిపించింది. ఏమిటిది మాత? నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగును తోలుతున్నట్లుగా భావించాను. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖముతో వెనుకకు జరిగింది. నేను దాన్ని తొలగించలేదు. ఏమిటి తొలగించేది అని అడిగాను. నా చుట్టూతా కీటకాలు ఎగురుతున్నాయా అంటూ నా భుజాలపై వెనుక చూశాను, కానీ ఏమీ కనబడలేదు. మీనాక్షి అడుగుతుందనమాట. కానీ తల పట్టుకొని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘము చూస్తున్నాను, కానీ నేను దానిని తొలగించలేను, నన్ను క్షమించు అని. మేఘమా? నాకు ఏ మేఘము కనబడటం లేదు మాత. సీత ఓదార్చే స్వరంతో, పర్వాలేదు, నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతాను అని చెప్తుందనమాట సీతామాత మీనాక్షితో. నేను నా గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. మాతను అంతగా కలవరపట్టేట్టుగా ఆమె ఏమి చూసింది అంటే ఆవిడకి ముందే తెలిసిపోతుంది కదా ఏం జరుగుతుందో. నా తలపైన ఆవిడ ఏం చూసింది
ఆమెకు మనలో ఎవ్వరూ చూడలేని, తెలుసుకోలేని విషయాలను చూసి తెలుసుకోగల సామర్థ్యాలున్నాయి అని తెలుసుకుందట మీనాక్షి. ఆమె తన మనసులోని హృదయాలను చూడగలదు. తనకు తెలిసిన దాన్ని చెప్పడంలో ఎన్నడూ కూడా ఆడంబరం ప్రదర్శించదు. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారము నేను మోయడాన్ని చూసి ఉంటుంది. నేను మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ అది పోదు కదా, మీనాక్షి అనుకుంటుందన్నమాట. నేను ఏదో దురదృష్టంలో ఉన్నట్టుగా సీతకు తెలుస్తుంది, కానీ ఆవిడ దగ్గర ఉన్నంత మాత్రాన నా దురదృష్టము నన్ను విడిచిపోదు కదా అని. సోమ మా సంభాషణ వినగలిగేటంత దూరంలోనే ఉంది. ఆ మరునాడు ఆమె నా వద్దకు వచ్చి, మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు. ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వు విచారపడకు. సోమ చెప్తుందట, నువ్వు మాతతోనే ఉండు, నువ్వు ఆవిడనే అనుసరించు. ఆవిడ ఏదైనా దోషాన్ని నీ దగ్గర చూసినా ఆవిడ నీకు ఆ విషయంలో నిన్ను రక్షిస్తుంది అని చెప్పిందట. అలాగే అని తల ఊపిందట మీనాక్షి. మరి మనలో చాలామంది ఆమె నుంచి స్వస్థతలు పొందాము. మరి ఆమె దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం నాకు ఉంది అని చెప్పిందట. ఆ క్షణంలో నేను సోముకి ఎంతో సన్నిహితమైనట్లు అనిపించి, మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల క్రిందట మేము దురదృష్టానికి గురయ్యామని చెప్పబోయాము. కానీ నా నోటి నుంచి ఆ మాట పెగలలేదు. నిజానికి మా నాన్న గతం గురించి ఎన్నడూ చెప్పి ఉండకపోవటం వల్ల నేనే దాన్ని సరిగ్గా అర్థము చేసుకోలేదు. ఇక నేనేమి చెప్పను? ఈ ఆలోచన నా మనసులోకి రాగానే మా కుటుంబ విషయం నా గుండెల్లో పాతిపెట్టబడింది. మీనాక్షి తను అలా అనుకుంటుందన్నమాట. ఇప్పుడు సీత చాలా అద్భుతమైన సౌందర్య రాశిగా తయారైంది. ఎప్పుడైనా ఆవిడ బయటకు వెళ్తే ప్రజలందరూ కూడా ఆమెనే చూస్తూ అలా ఉండిపోయేవారట. కానీ సీత దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు అంత ఇష్టం ఉండేది కాదు. ఆమె సునైనా మాతతో అనేక సార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర సౌందర్యాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను అని చెప్పటం నేను విన్నాను. మిథిల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండవచ్చు, కానీ పరివార కృత్యాలలో మేము ఆమె హృదయంలోని దాతృత్వాన్ని చూసాము, ప్రేమించాము. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా, లేక ఏ కుటుంబమైనా దురదృష్టానికి గురైనట్టు విన్నా, ఆమె అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్లుగా ఆమె సహాయం అందించేది. మహారాజు దానిని చూసినా ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు, పైగా ఆమెని అభినందించేవారు. సీతామాత ఎవరికైనా కష్టం వస్తే ఆవిడికి తెలిసిపోతూ ఉండేది కదా, తెలిసి ఆవిడకి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసేదట. ఆ విషయం రాజుగారికి తెలిసినా సరే సీతను ఏమీ కూడా అనకుండా ఇంకా పొగిడేవారట. మరి గార్గి వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించటం నేర్చుకుంది. జనకుడు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. మొదట్లో అన్నిసార్లు ఆయనే చర్చల్లో గెలిచేవారు. చివరిలో ఒక కష్టమైన ప్రశ్నకు ఆమెకు సవాలుగా విసిరేవారు. గార్గి అనే ఒక ఆవిడ ఉంది కదా, అక్కడ అనేక ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా సీతామాత నేర్చుకుందనమాట. అలా చర్చల్లో పాల్గొనటం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటము, అలాగా సీత అంతా నేర్చుకుంటూ ఉందన్నమాట. కొద్ది కాలం తర్వాత లాస్ట్ చేసి ఒక కష్టమైన ప్రశ్నను సీతామాతకి ఇచ్చేవారట. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆమె గొప్ప అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేదట ఆ ప్రశ్నకు. అప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపునో మెచ్చుకోవాలనో, ఒక ప్రశ్నను, ఒక కష్టతరమైన ప్రశ్నకు సమాధానము అంతర్దృష్టితో ఇచ్చేటప్పుడు రాజుగారు ఒక సంతృప్తికరమైన చూపునో మెచ్చుకోలునో సీతామాతకు ప్రశంసించేవారట. ఆ అంతర్దృష్టితో బదులు ఇస్తుందని మాకు, అంటే పరిచారకులకు చెప్పబడింది. తర్వాత కొన్నాళ్ళకు ఆమె చర్చల్లో కూడా గెలుపొంది ఆయనపై జవాబు చెప్పలేని క్లిష్టమైన తాత్విక ప్రశ్నలు సంధించేదట. పెద్ద అయిపోయిన తర్వాత సమాధానాలు రాజుగారు కూడా చెప్పలేని ప్రశ్నలు వేస్తూ ఉండేదట సీతామాత. మరి వంటకాలలో ఉండే జనక మహారాజు నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని, ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పటం రాజుగారు అన్నారట. నేను ఆ సీతామాత దగ్గర కూడా ఓడిపోయాను నేను అని
చెప్పటం విని నిర్ఘంతపోయాం. అందరూ ఆశ్చర్యంగా ఉన్నారట. సీతామాత దగ్గర రాజుగారు సమాధానం చెప్పలేకపోయారంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నువ్వు నా గురువువి అని చెప్తున్నారట. తండ్రి అలా ఎన్నడూ అనకండి. పెదవులపై వేళ్ళు ఉంచుకొని చెప్పింది. నేను కేవలం మీ కుమార్తెను, ఎప్పటికీ మీ కుమార్తెనే అని చెప్పిందట. అలా నవ్వి ఇలా అన్నారు. సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రము వంటిది. నాకు తెలిసిన అనేక మంది బుద్ధుళ్ళ కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి కలిగినది. నువ్వు ఎప్పుడూ దానిని ప్రపంచానికి సేవ చేయటం కోసం ఉపయోగించు. దానికి వేరే లక్ష్యం లేదు. ఎన్నడూ గర్వాన్ని ప్రవేశించనీయకు. గొప్ప బోధకులతో ఎంతో మంది పతనానికి అదే కారణము. రాజుగారు చెప్తున్నారనమాట. నువ్వు నాకు గురువు అంటే అలా అనకండి తండ్రి, నేను ఎప్పుడు కూడా నీ కూతుర్నే అని సీతామాత చెప్పిన తర్వాత రాజుగారు చెప్తున్నారు. నువ్వు అనేక మంది బుద్ధుల కంటే ఎంతో అంతర్దృష్టి కలిగిన దానివి. దాన్ని నువ్వు సేవ చేయటానికే ఉపయోగించాలి. అదే నీ లక్ష్యము. మరి ఎంతోమంది బోధకులు ఉన్నారు. వాళ్ళకి ఎంతో గర్వంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు పతనానికి కారణము ఆ గర్వమే అని చెప్తున్నారనమాట సీతామాతకి. మరి సౌందర్యవంతమైన రూపము, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగినప్పటికీ మాత వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోలేనట్లే ఉండేది. సాధారణమైన దుస్తులు ధరించేది. ఎంతో వినయంతో మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్చ ప్రకారము నడుచుకోవడాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలోని సమృద్ధిని ఆమె ప్రేమించేది. వాటిని అందరూ కూడా ప్రేమించి ఆనందించాలని కోరుకునేది. మరి సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మాత ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపటం మొదలుపెట్టి మేమందరము వేరు పనుల్లో ఉండగా ఆమె అడవిలో తిరుగుతూ ఉండేది. ఆమె ఎక్కడా కనబడలేదని మేము గ్రహించినప్పుడు ఆమె ఆందోళన పడేదాన్ని. సోమ నేను అడవిలోకి వెళ్ళి ఆమెను కనుక్కొని తీసుకువస్తాను అని హామీ ఇచ్చేది. అటువంటి సందర్భాల్లో ఒకసారి సునైనా మాత సీత కోసం వెతుకుతుండగా ఆమె ఎక్కడా కనబడలేదు. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా ఏమీ చెప్పలేకపోయాను. ఒకరోజు అడవికి వెళ్ళిపోయిందనమాట. కనిపించలేదు సీతామాత. మీనాక్షి దగ్గరికి వచ్చి అడిగిందంట సీతామాత ఏదని. ఈవిడేమీ చెప్పలేకపోయింది. నిన్న సాయంత్రం నుంచి నేను ఆమెను చూడలేదు అని చెప్పిందంట. కొంచెం ఇబ్బందిగా కదులుతూ ఊర్మిళ కూడా. మరి మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. చాలాసేపు అయింది. అప్పుడు సునైనా మాత సోమను ప్రశ్నించగా ఆమె కూడా నాలాగేనే బదులిచ్చి మరి ఆమెను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు అని చెప్పిందట. ఆమె సోమ వైపు నాకు తెలుసు అనటంలో సోమ ఉద్దేశం ఏమిటి అన్నట్లు చూశాను. సీత అడవిలో నడుస్తూ దాని సౌందర్యాన్ని అనుభూతి చెందటము, జంతువులతో గడపటమే చేయటానికైతే ఒంటరిగా వెళ్ళదు. తన చెల్లెళ్లను, సేవకుల్లో కొందరిని పిలుస్తుంది. కానీ ఆమె ధ్యానములో దేవతలతో సంభాషించాలనుకున్నప్పుడు మాకు తెలియకుండానే జారుకుంటుంది. నేను అనుకోవటము ఈవేళ ఉదయమే ఆమె అడవికి వెళ్ళి ఉంటుంది అని సమాధానం చెప్పిందట సోమ. మరి ఆమెను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నము నేను చేస్తాను అని సోమ చెప్పిందనమాట. సోమ, దయచేసి వెంటనే వెళ్ళి ఆమెని రాజప్రసాదానికి తిరిగి రమ్మని చెప్పు అభ్యర్థించింది సునైనా మాత. ఈ రోజు రాత్రికి గార్గితో సహా అనేక మంది ఋషులు వస్తున్నారు. సీత వాళ్లకు రాత్రి భోజనము అందించడానికి, ఈ సాయంత్రం వారితో కలిసి గడపడానికి ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఆమె సంసిద్ధపడాలి. చీకటి పడబోతుంది. ఋషులు త్వరలోనే వస్తారు. సీత స్వయంగా వారికి సేవ చెయ్యాలని అనుకుంటుంది. అప్పుడు సోమ వెళ్ళిందనమాట. ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎంతసేపు గడవకుండానే సునైనా మాత, సోమ, సీత వచ్చారేమో చూడు అంది. ఏం జరిగి ఉంటుంది? నేను ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే వారు అక్కడే ఎందుకు ఉన్నారో నేను వెళ్ళి చూసి వస్తాను. బహుశా ఏ జంతువైనా ఆపదలో ఉందేమో అన్నాను. సునైనా మాత తల ఊపింది. మా అందరికీ సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ అనుభవమే. ఏ జంతువైనా గాయపడినా లేదా దాని దాడికి గురైన సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చెయ్యగలిగేదంతా చేసే వరకు ఊరుకోదు. అవును మీనాక్షి, వెళ్ళి వాళ్ళను త్వరగా రమ్మని చెప్పు. నేను అరణ్యాలకు వెళ్ళి చాలా సంవత్సరాలైంది.
ఈ మధ్య మాతతో పాటు సోమయే వెళ్తుంది. అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా ప్రవేశించి ఆ సన్నని దారిగుంటూ నడుస్తూ వాళ్ళని పిలవసాగిందట మీనాక్షి. సోమ, మాత అని గట్టిగా పిలుస్తుందనమాట. మాత, సోమ అని. కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాలేదు. మరింత అడవిలోకి వెళ్తుంది. దూరంగా అలా వెళ్తుంటే సోమ కనిపించిందట. మాత ఏది అని అడిగిందంట. మరి మీ ఇద్దరిని చూడమని నన్ను పంపించారు అని చెప్పిందట. సోమ ముఖాన్ని వెలిగించే నవ్వు లేదు. దాని స్థానంలో ఉదాసీనత ఉంది. పాలిపోయిన ముఖముతో వణుకుతున్న స్వరముతో ఆమె ధ్యాన స్థితిలో ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నేను ఆమెను తిరిగి తీసుకురాలేను. నేను వచ్చిటప్పటి నుంచి కొంచెమైనా కదలకుండా రాయిలాగా నిశ్చలముగా కూర్చొని ఉంది. గబగబా వెళ్ళి మహారాజుని రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని పండ్లు, నీరు తీసుకురా. సోమ చెప్తుందనమాట. ఆవిడ రాగిలాగా ధ్యాన స్థితిలో కూర్చొని ఉండిపోయింది. రాజుగారిని రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని పళ్ళు, నీళ్లు కూడా తీసుకొనిరా. అవి అవసరం పడతాయి అని చెప్పిందట సోమ. వెంటనే మీనాక్షి వెళ్ళి అక్కడ పరిగెడుతూ దారి చేసుకుంటూ అరణ్యంలో చేరేసరికి ఆ బట్టలు దేనికో పట్టుకొని దాన్ని తప్పించే లోపు పడిపోయిందట మీనాక్షి. ఆ చీలమండ మెల్లి తిరిగి నాకు అంటే తనకి దెబ్బ తిరిగి వేళ్ళిలా అయిపోగానే ఏడుపు వచ్చిందంట. లేదు, అయినా సరే నేను ఆగను. మహారాజుని తీసుకురావాలి. ఈ పని చేయడానికి నాకు కావలసిన శక్తిని ఇవ్వు అని మీనాక్షి మనసులోనే అనుకుంటూ రాజప్రసాదం వైపు వెళ్ళిందట. అక్కడ వంటశాల నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడనమాట. మీనాక్షి, ఏం జరిగింది? ఎందుకు నువ్వు అలా కుంటుతున్నావు? నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతున్నాడట కిరణ్. నేను నా తల ఆడించి నేను మహారాజుని చూడాలి. ఆయన ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా అని అడిగిందట. సభామందిరంలో అతిథులతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వారు సాయంత్రం భోజనానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఒక్క క్షణం ఆగి నా కాలు వైపుకి కిందికి చూసి, నీ పాదానికి ఏమైంది? నువ్వు కుంటుతున్నావు. నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారకుల్లో ఒకరిని ఆయన కోసం పంపుతాను. వద్దు, నువ్వు నడవలేకపోతున్నావు కదా, నేను పంపిస్తాను ఒకరిని అంటే, లేదు నేనే వెళ్తాను అని, నేను బాగానే ఉన్నాను అని చెప్పిందట. మరి దగ్గరగా వెళ్ళేసరికి మాటలు వినబడుతున్నాయి. అంతకుముందు ఎప్పుడూ పిలవనిదే నేను స్వంతంగా ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల తలుపు దగ్గర ఆగిపోయిందట మీనాక్షి. లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించినా సరే అది మహారాజు అవసరం ఉంది కాబట్టి ఏం చేయాలని తటపటాయిస్తూ ఉండగానే లోపలికి రమ్మని చెప్పారట రాజుగారే. స్థిరంగా నడవటానికి ప్రయత్నిస్తూ లోనికి వెళ్ళి మహారాజుకు మిగిలిన ఋషులకు ప్రణామం చేసి, మీనాక్షి, నీకు ఏమైంది? కుంటుతూ నడుస్తున్నావు అని అడిగారట. ఏమీ లేదు, మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను కోరింది. ఆమె రాకుమారి సీతతో అడవిలో ఉంది. మీ రాక అత్యవసరం అంది. ఆయన ఏమైంది, ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నాకు తెలియదు, కానీ త్వరగా రావాలని ఆమె చెప్పింది. మహారాజు కొంచెంసేపు కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరిచి, నేను ఇలా జరుగుతుందని అనుకున్నాను. ఆమె తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమో. చాలా కాలం నుంచి భయపడుతున్నాను. మహారాజు అక్కడ ఉన్న ఋషులను మన్నించమని కోరి, ఋషి గార్గి నేను కూడా మీతో రావచ్చా అని అడిగారు. అప్పుడు మహారాజు కళ్ళు మూసుకొని చూస్తున్నారనమాట. అనుకున్నాను ఏదో ఒక రోజు సీత ఇలా చేస్తుందని. సరే నేను అని ఆ ఋషులందరినీ కూడా క్షమించమని బయలుదేరుతాను సీత దగ్గరికి అని అంటే, అప్పుడు గార్గి కూడా నేను కూడా వస్తానని వాళ్ళిద్దరూ కూడా వెళ్తారనమాట. అక్కడ భోజనం సంగతి చూడమని చెప్పి అందరికీ పని పురమాయించి ఆ నలుగురు కూడా పరిచారకులు పిలిచి కొన్ని పండ్లు, నీరు కూడా తీసుకొని వెళ్తున్నారు. చీలమండ విపరీతంగా బాధపడుతుంది మీనాక్షికి. నేను ఆయన్ని సోమ వద్దకు తీసుకువెళ్ళాను. ఆమె అక్కడ లేదు. కానీ నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసములో ఉన్న చోటుకు తీసుకొని వెళ్ళింది. సీత నిశ్చలంగా బాహ్య స్థితిలో లేనట్లు కూర్చొని ఉంది. ఆమెను నేను ఆ విధంగా ఎన్నడూ చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిందేమోనన్న ఆలోచనతో నా గుండె దడదడా కొట్టుకుంటుందట మీనాక్షికి. బిగ్గరగా ఏడవబోయిందనమాట. కానీ సోమ
చెయ్యి వేసి ఆపిందట. జనక మహారాజుతో ఆమె శ్వాస తీసుకోవటం లేదు అని చెప్పింది. నేను మధ్యాహ్నమే వచ్చాను, కానీ ఆమె ఉదయం నుంచి కనిపించలేదు. అప్పటి నుంచి ఇలా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. మహారాజు ఒక మంత్రము చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళగా నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాము. ఋషి గార్గి వేద మంత్రాలు చదవసాగాడు. ఆయన ధ్యానము, గార్గి మంత్రపఠనము కొన్ని గంటల పాటు సాగింది. అంటే రాజుగారు కూడా ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నారు, గార్గి మంత్రాలు చదువుతుంది. అలా కొన్ని గంటల సేపు జరిగిన తర్వాత అప్పుడు మహారాజు లేచి ఋషులందరినీ తీసుకురా అని నాతో చెప్పారు. నేను ఆమెను తీసుకుని వెనుకకు తీసుకురాలేను. బహుశా మేమందరము కలిసి ఆ ప్రయత్నం చెయ్యగలము అని చెప్పారట. సోమ నా పరిస్థితిని చూసి నన్ను అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసము 2 పరిచారకులు తీసుకొని రాజప్రసాదం వైపు వెళ్ళింది. ఋషులకు జరిగింది ఏమీ తెలియక మహారాజు ఏమీ చెప్పకుండా అంత అకస్మాత్తుగా మాయమైపోయి ఇంకా రాలేదేమిటా, ఆలస్యం అవుతుంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటూ అసహనంగా ఉన్నారు. అంటే అంత డీప్ స్థితిలోకి ఆ ఋషులందరూ వచ్చి అక్కడ సీత మహారాజు వారిని అరణ్యానికి ఆ ఋషుల్ని కూడా రమ్మని పిలిచారనమాట. మనం అందరం కలిస్తేనే సీతమాతను వెనుకకు మనం తీసుకురాగలమని నేను అనుకుంటున్నాను అని చెప్పగానే అప్పుడు వారిని ఆ అడవిలోకి సీత పక్కనే కూర్చొని మహారాజు గార్గీలు ధ్యానం చేస్తున్న చోటుకి తీసుకొని వచ్చి కొంతమంది పరిచారికలు దీపాలు తీసుకొని 6 ఋషులు అర్ధవృత్తాకారంలో సీత చుట్టూ కూర్చొని వేద మంత్రాలు చదువుతున్నారట, ధ్యానం చేశారు. ఆ పైన మళ్ళీ మరింత ధ్యానము చర్చలు. ఆ తర్వాత ఒకానొక సమయంలో మహారాజు వారితో చర్చ ఆపి సీత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారట అందరూ కూడా. ఆయన కూడా శిలలాగా నిశ్చలంగా శ్వాస లేనట్లుగా అయిపోయారు. రాత్రంతా అలాగే గడిచి నేను ఒక చెట్టుకు ఆనుకొని అర్ధ నిద్రావస్థలోకి జారాను. అయితే రాత్రి గడిచే కొద్దీ నా కాలు నిప్పు పెరిగి నేను నిలబడలేకపోయిందట మీనాక్షి. సోమ ఆ పరిస్థితి చూసి ఆ కాలు చుట్టూ కూడా ఏదైనా ఉందేమని చూసి ఆ సాలువాన్ని చించి నేను వద్దన్నా సరే వినకుండా కాలుకి కట్టిందట సోమ. దాంతో ఆ నొప్పి కొద్దిగా తగ్గిందనమాట. సూర్యోదయం అయిపోయిన వెంటనే మళ్ళీ మంత్రోచ్చారణ, పక్షుల కిలకిల రావాలు, మళ్ళీ మధుర బృందాకాన్ని సృష్టించి కళ్ళు తెరిచి చూస్తే ఆ దృశ్యము నేను ఉదయం కాంతి కిరణాలు పచ్చటి ఆకులపై పడి అద్భుతంగా మెరుస్తున్నది. అడవిలో నేలపై లలితంగా మంచు కురిసింది. ఆ సమావేశాన్ని చూడటానికి అనేక జంతువులు మా చుట్టూ చేరాయి. అదంతా వేరే ఏదో లోకములాగా అనిపిస్తుందట. భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకములో ప్రవేశించినట్లుంది. సీత మన లోకములోకి తిరిగి వచ్చిందేమో అని చూశాను, కానీ ఆమె ధ్యాన భంగిమలోనే ఉంది. మహారాజు కూడా అదే స్థితిలో ఉన్నారు. మంత్రోచ్చన కూడా అలాగే జరుగుతుంది. ఋషులందరూ కూడా చర్చించుకుంటున్నారట. తాను అంతకుముందు ఎప్పుడూ చేరని స్థితికి చేరాను అని చెప్పగానే అవును అని అనుకున్నారు. ఇప్పుడు మహారాజు మెల్లగా కళ్ళు తెరిచారు. ఆయన ముఖమంతా ఆనందంతో నిండి ఉంది. ఋషులందరూ కూడా వాళ్ళ అనుభవాలు అందరూ కూడా వాళ్ళు కూడా అనుభవాన్ని పొందారనమాట. హఠాత్తు ఒక మార్పు. మాత తన భంగిమను కొద్దిగా మార్చింది. ఆమె చేతుల్లోని ఈ చిన్న మార్పును అందరూ గమనించారు. అందరూ మాట్లాడకుండా ఆమె వైపు తిరిగారు. మళ్ళీ కొంతసేపు ఆమె కదలలేదు. ఎట్టకేలకు ఆమె కళ్ళు తెరిచి మొదటగా ఆమె మహారాజును చూసి నవ్వింది. కళ్ళు విప్పార్చి ప్రేమ ప్రసరించింది. తండ్రి, మీరు ఎక్కడ ఉన్నారా అని అడిగిందట. అంతవరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా తల ఊపి మేమందరము ఎక్కడే ఉన్నాము సీత, నువ్వు మా దగ్గరికి రాలేవు కనుక మేమే ఇక్కడికి వచ్చి నీ ఆనందాతిశయంలో పాలు పంచుకున్నాము. సీత చుట్టూ చూసి అందరూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందో ఊహించలేకపోయింది. దాంతో మహారాజు, నువ్వు ఇక్కడికి నిన్న ఉదయం వచ్చి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు. సోమ నిన్ను లేపలేకపోయింది. నేను కూడా దాంతో నిన్న వచ్చిన ఋషులందరినీ కూడా నువ్వు ఉన్న చోటుకి తీసుకువచ్చాను అని జరిగిందంతా కూడా సీతామాతకి చెప్తున్నారనమాట రాజుగారు. కొంచెంసేపు అందరూ కూడా మౌనంగా ఉండి ఆ అంతర అనుభూతులను అందరూ కూడా ఆస్వాదిస్తున్నట్లుగా ఉండిపోయి అలా మాట్లాడుకున్న తర్వాత సీత పళ్ళబొట్లు నీటి కూజాను చూసి రాత్రి
వారికి భోజనం వడ్డించలేనందుకు ఋషులను మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు కొంచెం నీరు ఇచ్చింది. దాంతో మహారాజు సేవకులతో ఋషులందరినీ ఉదయం భోజనం కొరకు రాజప్రసాదానికి తీసుకువెళ్ళమని చెప్పి తరువాత వస్తాను అన్నారు. నేను లేవబోతే నొప్పి చేసింది. మాత అది గమనించి సోమ వెనక ఉండు, ఆమె మందు రాస్తుంది. మీనాక్షి నడవలేకపోతుంది కదా, నువ్వు ఉండు, నీకు సోమ మందు రాస్తుందని చెప్పిందంట. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు, నా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్ను నేను ప్రాణమయ లోకంలో ఎక్కడా కనుక్కోలేకపోయాను అని అడిగారట. సీత మామూలుగా బదులిచ్చి అతని వద్దకు, ఎవరి వద్దకు ఆయన అడిగారట. నేను వివాహము చేసుకోబోయే వారి వద్దకు. ఆయనే నన్ను వెనుకకు తీసుకువచ్చారు. త్వరలోనే మనం తిరిగి కలుస్తాము అని ఆయన పలకగానే ఈ శరీరంలో మళ్ళీ జీవం వచ్చింది. ఆయన కనుక వచ్చి ఉండకపోతే నేను చైతన్య మహాసముద్రంలో లీనమైపోయేదాన్ని అని చెప్తుందట మాత. మహారాజు గాఢ ఉద్విగ్నతతో, నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు సంపూర్ణత్వంలోనికి అదృశ్యమై ఉంటావని, మా సీత ఇక ఎప్పటికీ మాతో ఉండదు అని నేను భయపడ్డాను. నేను దానికి సిద్ధంగా లేను చెప్తున్నారనమాట రాజుగారు. అంటే సీత చెప్తుంది, నన్ను ఈ లోకానికి తీసుకువచ్చింది ఆయన కనిపించారు. ఆయనే గనక రాకపోయి ఉంటే నేను ఇక్కడికి మళ్ళీ వచ్చి ఉండేదాన్ని కాదంటే అప్పుడు రాజుగారు చెప్తున్నారనమాట. ఆయనకి నేను ఎంతో కృతజ్ఞతతో రుణపడి ఉంటాను అని చెప్పారు. సీత నవ్వి, ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళను అని మీకు తెలుసు. నన్ను ఈ భూమి మీదకి పిలిచింది మీరే, విడుదల చెయ్యవలసిందే మీరే అని సీత ఆ అడవిలో తన తండ్రికి మాట ఇచ్చిందట. మీకు చెప్పకుండా నేను ఎక్కడికి కూడా ఎప్పుడు వెళ్ళను, మీరే నన్ను ఈ భూమి మీదకి తీసుకువచ్చారు, నన్ను మీరే విడుదల చేస్తారు అని చెప్పగానే మహారాజు నవ్వి, పద మన అతిథులు అందరూ కలిసి ఆహారం తిందామని అనగానే, మీరు వెళ్ళండి తండ్రి, ముందు నేను మీనాక్షికి దెబ్బ తగిలింది కదా, దాని సంగతి చూస్తాను అని అనగానే అప్పుడు అందరూ కూడా ఆ ఆనంద సాగరంలో మునిగి ముందుకెళ్ళిపోయారనమాట రాజ్యానికి. మరి ఆ రాత్రి ఆ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండడు. నువ్వు నా కుమార్తె అయ్యి ఉండకపోతే, రాజుగారు చెప్తున్నారనమాట, ఆ రాత్రి నీ సమక్షంలో నేను ఎంతో అనుభవాన్ని పొందాను. నువ్వు నా కుమార్తె అయ్యావు కాబట్టి నేను అంత అనుభవాన్ని పొందాను అని రాజుగారు అంటే, తండ్రి ఇంకేం మాట్లాడకండి అంది సీత ఆయన్ని ప్రేమగా చూస్తూ. రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితము. మహారాజు ఆమెను వదిలి వెళ్ళటానికి ఇష్టంగా లేరు. కానీ మాత నవ్వి, విచారపడకండి తండ్రి, నేను మీకు మాట ఇచ్చాను, ఇక్కడి నుంచి నేను మాయమవ్వను అని చెప్పిందట. అయితే నేను మన అతిథులను కలవటానికి వెళతాను, కానీ ఎక్కువసేపు ఉండకు, మీ అమ్మ నిన్ను చూడాలని ఆతృత పడుతుంది అని చెప్పారట రాజుగారు. ఆయన వెళ్ళిన తరువాత సోమతో తనకు కావలసిన మొక్క వివరాలు ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకురమ్మని పంపించింది సోమని సీతమాత. ఆ తరువాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్టు విప్పి నా కాలు లాక్కోబోతుంటే ఆమె గట్టిగా పట్టుకొని వదలలేదు. వద్దు మాత, అదేం పెద్దది కాదు, నిజంగా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అన్నదట మీనాక్షి. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నా అయినా ఎంత వాపు ఉందో చూడు, ఈ మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా చీలమండ దాని సహజ పరిణామానికి రెండింతలు భరించలేని నొప్పి ఉంది. మాత, నేను మీ సేవకురాలని నెమ్మదిగా గొనుకుతూ ఆ కాలును లాక్కోవడానికి చూసారా, ఒక మహారాణి యువరాణి స్థానంలో ఉండి ఒక పని చేసిన పరిచారికలు కాళ్ళు పట్టుకుంది. మరి అహంకారం లేని స్థితి అంటే మనము అసలు మన లైఫ్లో ఎలా ఉంటున్నాం అన్నది ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. మనం అన్నిటికీ నేనే గొప్ప, నేనే నా వల్లే అంతా జరుగుతుంది అన్న అహంకారం వదిలించుకోవాలంటే ఈ విషయం మనం ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాలన్నమాట. మాత, నేను మీ సేవకురాలని అని అంటే ఆ కాలుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానట. మీనాక్షి, నేను ఈ ప్రపంచ సేవకురాలని, నాకు బాగు చేయటము వచ్చి కూడా నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉండగలను? జరిగిన దానికి నన్ను క్షమించండి మాత, ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోను,
క్షమాపణ ఎందుకు మీనాక్షి? పడిపోవటం అనేది నీ తప్పు కాదు. అది నా దురదృష్టం మాత. దురదృష్టం కొద్దీ పడ్డాను. నేను పుట్టినప్పటి నుండి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది. దురదృష్టమా? ఆమె ఆగి నా వైపు ఆలోచనాపూర్వకంగా చూస్తూ, అవును శాపము. అవును నిజమే, కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు మీనాక్షి అన్నది. మాత శాపమా? ఆమె మాటలతో సందిగ్ధానికి గురైన నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. వెంటనే ఆమె సమాధానం చెప్పలేదు. కానీ కొన్ని క్షణాలు ఆగి, మీ నాన్న నీతో ఎప్పుడు చెప్పి ఉండడు. బహుశా చెప్పకపోవటం మేలుగా అనుకుని ఉంటాడు. ఆమె దేని గురించి మాట్లాడుతుందో తెలియక నేను మౌనంగా ఉన్నాను. ఆమె ఇంకేదో చెప్పబోతున్నట్లు కనిపించింది. కొన్ని క్షణాల తరువాత ఆమె ఆ దయాశ్రద్ధలు కలిసిన ప్రకాశిస్తున్న కళ్ళతో నా వైపు చూసి, నీ తండ్రి మరణము తరాల క్రిందట మీ కుటుంబం పొందిన శాపం వల్ల సంభవించింది. దాంట్లో నువ్వు చేసింది ఏమీ లేదు. నేను ఆమె వైపు కన్నార్పకుండా చూశాను. నాకు తెలియని ఏదో విషయం గురించి ఆమె మాట్లాడటము నన్ను సందిగ్ధానికి గురిచేసింది. అంటే సీతామాతకి జరగబోయేదంతా తెలుస్తుంది కాబట్టి చెప్తుందనమాట. ఇదంతా కూడా నువ్వు చేసిందేమీ కాదు. నీ తండ్రి తరాల కిందట వాళ్ళు కుటుంబ వాళ్ళు శాపము ఉంది. దానివల్ల ఇదంతా కూడా సంభవించింది. దాంట్లో నీ తప్పేమీ లేదు అని చెప్తుందనమాట. తర్వాత 5 తరాల క్రితం ఒకానొక గొప్ప యోగి మీ పూర్వీకులను శపించాడు. ఆ శాపము 5 తరాల వరకు కొనసాగుతుంది. దాని ప్రభావానికి గురైన చివరి వ్యక్తివి నువ్వే. మీ నాన్న ఆ శాపము నుంచి నిన్ను బయటపడేయాలని చాలా సాయశక్తులా ప్రయత్నించాడు. కానీ జరిగిన దానికి తండ్రి గారు కూడా ఏమీ చెయ్యలేరు. ఒక గొప్ప ఋషి శపిస్తే అది తిప్పి కొట్టబడదు. ఆ మాటల శక్తి ప్రకంపనలు ప్రాణమయ లోకాలలో ప్రయాణించి సంకల్పించిన ప్రభావాన్ని తెస్తాయి. నాకు ఆ విషయం సరిగ్గా అర్థము కాక నమ్మలేనట్లు శాపమా అన్నాను. ఆమె తల ఊపింది. 5 తరాల అని అడుగుగా మళ్ళీ తల ఊపింది. నా స్వరం వణుకుతుండగా మీనాక్షి అన్నమాట. తమ వారసులు కూడా ఈ శాపానికి గురువు అవ్వవలసిన తప్పిదము మా పూర్వీకులు ఏమి చేసి ఉంటారు అని అడిగిందట. కొంచెంసేపు ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన ఆ విధంగా ప్రవర్తించడం అనేది గొప్ప అతిక్రమణ అంది. నేను నమ్మలేకపోయాను. అంటే చెప్తుందనమాట, ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన వల్ల మీకు ఇలా జరిగింది అని చెప్తుందనమాట. అందుకే మీరు ఈ రాజ్యం నుంచి, భూములు తమకున్న దాని నుంచి మీరు వెలివేయబడ్డారు. అందుకే ప్రతిదాన్ని తమకున్నదాన్ని కోల్పోయింది, వెలివేయబడ్డారు. శాపానికి గురైన వ్యక్తి యొక్క కుమారుని మీ ముత్తాతని పరిచారకునిగా తీసుకున్నారు. ఆ దుర్భరమైన జీవితాన్ని గడిపారు. మీ తాత కూడా అంతే. మీ నాన్న దగ్గరకు వచ్చేసరికి ఆ శాపం కొంచెం బలహీనపడింది. ఆయన తీవ్ర విషయం నీ తల్లి సోదరులకు కోల్పోవడం అనే దురదృష్టం మిగిలింది. సోదరుడా అని మళ్ళీ అడుగుతుందనమాట. చెప్తుందనమాట జరిగిందంతా సీతామాత వివరంగా చెప్తుంది. సోదరుడా? అవును, నాకు ఒక సోదరుడు ఉన్నాడన్న సంగతే తెలియదే అని మీనాక్షి చెప్తుంది. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే నదిలో మునిగిపోయాడు. ఆయన 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ అమ్మ నదీ స్నానానికి వెళుతూ అతన్ని కూడా తీసుకువెళ్ళింది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విచారంలో మునిగిపోయిన మీ తల్లి తనను తాను క్షమించుకోలేక ఒకరోజు నదిలో మీ అమ్మ కూడా మునిగిపోయింది. నేను పుట్టిన తర్వాత ఆ అమ్మ సహజ మరణానికి గురైంది అనుకున్నాను. మా నాన్న నాకు ఒక అన్న ఉన్నాడన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు. అందుకే నన్ను నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదేమో. నా తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడింది అందుకేనేమో. నేను ఆయన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కఠినంగా ఉండేవాడు అనుకునేదాన్ని. దాన్ని ప్రేమ లేకపోవటంగా భావించానే తప్ప కుటుంబాన్ని కోల్పోయిన విచారం అని తెలుసుకోలేకపోయాను అని చెప్తుందన్నమాట. మీనాక్షికి ఇప్పుడు అర్థమైంది. అవును, అలా అందువల్లే మీ నాన్నగారు అలా ఉన్నారు అని అప్పుడు మాత చెప్పింది. నిన్ను శాపం నుంచి తప్పించడం కోసము మీ నాన్న అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. మరణశయ్యపై ఉండగా మా తండ్రి అతన్ని చూడటానికి వెళ్ళి ఆశీర్వదించి నీ చివరి కోరిక చెప్పు తీరుస్తాను అనగా మీ నాన్న నిన్ను జాగ్రత్తగా చూడమని కోరాడు. జనక కుటుంబం మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగానే చూస్తుంది. దానితో పాటు
ఆ శాపాన్ని తగ్గించడానికి కూడా మాట ఇచ్చారు. నా తండ్రి నా పెళ్లి ఎందుకు నిరాకరించాడో దీనివల్ల తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ పెళ్లి వల్ల విచారం తప్ప నీకేమీ రాదని చెప్పేవాడు. అది అతని దురవగాహన మీనాక్షి. నీ పిల్లలు శాపానికి లోబడేవారు కాదు. ఆ ప్రభావం కలిగిన చివరి వ్యక్తివి నీవే. అందుకే ఆ రోజు మహారాజు నది వద్దకు వచ్చి ఉంటారు. నేను నదిలో కొట్టుకుంటున్నప్పుడు నది ఒడ్డున నిలబడి మహారాజు అలలను నన్ను పైకి విసిరిమెయ్యమని ఆదేశించటం జ్ఞాపకం చేసుకున్నాను. మరి మీనాక్షి ఒకసారి నదికి వెళ్ళేటప్పుడు రాజుగారు వచ్చి రక్షించారు కదా! అది చెప్తుందనమాట. అవును అని అప్పుడు మాత తల ఊపి, తండ్రి గారు నాకు ఆ కథ చెప్పారు. అది నువ్వు మరణించవలసిన సమయం అన్నారు. నీ అన్నను అమ్మను తనలోనికి తీసుకున్నట్లే నది నిన్ను కూడా తీసుకోవడానికి ప్రయత్నించింది. మీ నాన్న నిన్ను రక్షిస్తానని నాయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారము శాపం యొక్క శక్తిని కూడా ఎదుర్కొంది. మాత కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడింది. నీకు జ్ఞాపకం ఉందా? నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మనమిద్దరము తోటలో కూర్చొని ఉండగా నిన్ను ఒక మేఘము చుట్టుముట్టడం నేను చూశాను. నేను దానిని తీసివేయడానికి ప్రయత్నించాను, కానీ తీయలేకపోయాను. నేను ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలను అర్థం చేసుకోలేకపోవడాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ తల ఊపాను. నేను ఈ విషయము తండ్రి గారితో చెప్పినప్పుడు ఆయన మీ కుటుంబానికి ఇవ్వబడిన శాపము గురించి చెప్పి నువ్వు దాదాపు దాని నుంచి బయటపడిపోయావని చెప్పారు. నీ తండ్రి ముందుగా మరణించటం వల్ల వచ్చిన విచారం ఒకటే మిగిలిన భాగము. ఆయన నీపై దాని ప్రభావాన్ని బలహీనపరచటంలో కృత్యుడయ్యాడు. కానీ మాత, మాకు ఎవరో తెలియని పూర్వీకుల దుశ్చర్యల వలన ఎంత తీవ్రమైనా గాని నేను నా తండ్రిని శిక్షించబడటం అన్యాయం మాత. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. తండ్రి గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను కూడా సరిగ్గా ఇలాగే అన్నాను. ఆయనను ఒక ఋషికి ఒక వ్యక్తి అదృష్టాన్ని అదుపు చేసే శక్తి ఇచ్చే బదులు సమాజమంతా కూర్చొని తీర్పు ఇవ్వటం మేలు కదా అని అడిగాను. ఆయన సమాజం ఈ బాధ్యతను స్వీకరించడానికి అప్పటికింకా సిద్ధంగా లేదని, అయితే ఏదో ఒకరోజు అలా జరుగుతుందని అన్నారు. అప్పుడు మీనాక్షి సీత ఇలా మాట్లాడుకుంటున్నారనమాట. ఒక వ్యక్తి వలన మేము ఇన్ని కథలు ఇంత శాపం అనుభవించవలసి వచ్చింది. మరి ఆ కాలంలోని ఇంత అవగాహన అప్పుడు ఎవరికీ లేదు, అందుకే అలా జరిగింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్